చాలామంది ఎగ్జామ్లో ఓన్ ఆన్సర్స్ ఎట్లా రాయాలి, లేకపోతే ఎగ్జామ్ ఎట్లా అటెండ్ చేయాలి అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేద్దాం అనుకుని చేస్తున్నాను. ఇది మన సిబిఎస్ఈ వెబ్సైట్లో నుంచే నేను పెట్టాను ఈ క్వశ్చన్. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూసారు కదా, ఈ క్వశ్చన్ మీరు చదవండి. అయితే దీనికి ఏ ఆన్సర్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మీరు నాకైతే ఆన్సర్ చెప్పొద్దు, మీరు ఆన్సర్ ఏది కరెక్ట్ అనుకుంటున్నారో చెప్పండి. జస్ట్ మీరు ఆన్సర్ కరెక్ట్ అనుకుంటుంది ఏదో ఒక టిక్ చేసి మీ మైండ్లో ఉంచుకోండి. నేను నెక్స్ట్ మీకు ఇప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ అని నేను చెప్తాను. నా లెక్క ప్రకారము దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నమాట, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఏంటి? పవర్ ఈజ్ సపరేటెడ్ అమాంగ్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ బ్రాంచెస్ with each branch having its own responsibilities and powers. కదా, ఇది ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఈ ఆప్షన్ నేను ఎందుకు కరెక్ట్ అంటున్నాను అంటే, ఈ ఆప్షన్లో మనకి ఏమని చెప్పారు, పవర్స్ని సపరేట్గా అందరికీ పవర్ ఇస్తామంటున్నారు. లెజిస్లేటివ్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియల్ బ్రాంచెస్కి పవర్ ఇస్తామంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్, పవర్స్. డెమోక్రసీ ఏం చెప్తుంది, ముందు పవర్ని డివైడ్ చేసి షేర్ చేసి ఆ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుని వాళ్ళకు కొన్ని పవర్స్ ఇండివిజువల్గా ఇస్తే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం ఒక కంట్రీని అని చెప్తుంది అనమాట. అందుకని ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్కి రిలేటెడ్ ఆన్సర్ మాత్రమే, ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కానీ నేను మీకు నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. మీకు లెసన్ చెప్పినప్పుడు నేను ఈ లెసన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఈ పిక్ చూపించి, ఈ పిక్ మిమ్మల్ని అడగచ్చమ్మా ఇది ఏం పిక్కో మీరు చాలా బాగా గుర్తుంచుకోండి అని అన్నాను. మీరు ఐడెంటిఫై చేశారా ఇదేంటో? చూడండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఐడెంటిఫై చేయకపోతే ఒకసారి తీసి చూసుకొని ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అనమాట. ఇంకా మీరు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇంకో క్వశ్చన్ కిందకు వెళ్తుంటే మీకు 2 మార్క్స్ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి కదా. అయితే ఎక్కడ ఏది చేసినా కానీ మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంకో క్వశ్చన్ నేను ఇంకో వీడియో చేస్తాను మీకు దానికి ఎక్స్ప్లెనేషన్కి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఒకటి ఏంటి అంటే, ఒక టిప్ లాంటిది అనమాట. మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది, ఏ ఆన్సర్ అయినా కానివ్వండి, మీకు ఎన్ని క్లూస్ ఇచ్చినా కానీ ఆ క్లూస్ మీకు మీ టెక్స్ట్ బుక్లో రిలేటెడ్గా ఉందా ఈ ఆన్సర్ అని ఆలోచించండి. అది మీకు ఆ టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఆన్సర్ రాయాలి. కొన్ని కీవర్డ్స్ కంపల్సరీ రాయాలి. మీరు కొన్ని కీవర్డ్స్ కంపల్సరీ రాయలేదనుకోండి, ఏమవుతుందంటే మీకు కొన్ని మార్క్స్ పడవు కీవర్డ్స్ లేనప్పుడు. ఎన్సీఆర్టీలో మీకు బ్లూ ప్రింట్ ఇచ్చినప్పుడు మీకు చెప్తారు కదా, కీవర్డ్స్ అని కంపల్సరీ వాడాలి. అది మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మీరు వాడారనుకోండి. అందుకనే నేను చెప్పేది, టెక్స్ట్ బుక్లో రిలేటెడ్ ఆన్సర్ ఉందా లేదా మీరు చూసుకోవాలన్నమాట. ఉంది అనుకుంటే మీరు అది రాసేయచ్చు అనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా ఆన్సర్ని మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నాక అప్పుడు దాన్ని సెంటెన్స్ రాయండి. ముందు క్వశ్చన్ పేపర్ రాగానే 2-3 సార్లు చదవండి. చదివితే మీకు ఈజీగా ఇది ఏ లెసన్లో నుంచి వచ్చిన ఆ క్వశ్చన్, మనకి ఏంటి ఆన్సర్, దీనికి ఆ లెసన్ టాపిక్ ఏంటి అనేది గుర్తుంటుంది. ఇంకొన్ని టిప్స్ తోటి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ.